ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా సాక్ష్యం ఏంటంటే మార్చి నెలలో ప్రామిస్ లాంటికి వచ్చాను. అప్పుడు నాకు చాలా తలనొప్పి, 3 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాను. మరి డాడీ గారికి చెప్పినప్పుడు ప్రేయర్ చేసి నార్మల్ రిపోర్ట్ వస్తుంది అన్నారు. అలాగే వెళ్ళి మరి ఎంఆర్ఐ తీయించుకున్నాను. నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అందుని బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. అలాగే నాకు 2 కుమార్తెలు. మరి ఇక్కడికి మేము కరోనా టైం నుంచి లైవ్లో కూడా ఎన్నో మేలు పొందాము. ఈ వాక్యం ద్వారా మేము ఎంతో బలపడుతున్నాము, ఆత్మీయంగా ఎదిగాము. మరి మా చిన్న పాపకి ఒక జాబు, మంచి జాబు, అలాగే పిహెచ్డి చదవడానికి సీటు కూడా ఇచ్చాడు దేవుడు. అలాగే ఈ లైవ్లో మేము స్టార్ట్ చేసాక పెద్దపేట కూడా పిహెచ్డి పూర్తి చేసింది. మరి దేవుడు చేసిన మేలు బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరి ఇక్కడికి అడుగు పెడితేనే మరి చరిత్ర మారుతుందని మమ్మీ గారు చెప్పినట్టుగా ఎన్నో మేలు దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. మమ్మీ గారు, డాడీ గారు యొక్క ప్రార్థనలు బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించను.